మెకానికల్ సబ్జెక్ట్స్ ఈజీగా అర్థం చేసుకోవాలంటే ఫిజిక్స్లో కొన్ని బేసిక్స్ టర్మ్స్ అనేవి తెలుసుకోవాలి. ఈ వరల్డ్లో మ్యాటర్ అనేది 3 టైప్స్గా డివైడ్ అయి ఉంటుంది. ఒకటి వచ్చేసి సాలిడ్స్, లిక్విడ్స్ అండ్ గ్యాసెస్. సాలిడ్స్లో వచ్చేసి అగైన్ 2 టైప్స్, రిజిడ్ బాడీస్ అండ్ డిఫార్మబుల్ బాడీస్. సో ఈ రిజిడ్ బాడీస్ గురించి మనం ఇంజనీరింగ్ మెకానిక్స్లో చదువుకుంటాము. డిఫార్మబుల్ బాడీస్ వచ్చేసి స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ అనే సబ్జెక్ట్లో కంప్లీట్గా చదువుకుంటాము. నెక్స్ట్ ఈ లిక్విడ్ అండ్ గ్యాసెస్ రెండు కలిపి మనం ఫ్లూయిడ్స్ అంటాం. సో అసలు ఫ్లూయిడ్ యొక్క డెఫినేషన్ ఏంటిది? ఫ్లూయిడ్ అనేది ఏదైనా ఒక సబ్స్టెన్స్ కంటిన్యూస్గా డిఫార్మ్ కావడం, లేకపోతే దాని యొక్క షేప్ అనేది చేంజ్ అవ్వడం. అంటే ఏ సబ్స్టెన్స్ విచ్ కంటిన్యూస్లీ డిఫార్మ్స్ ఆర్ చేంజెస్ ఇట్స్ షేప్ బై ఏ స్మాల్ అమౌంట్ ఆఫ్ షియర్ ఫోర్స్. చిన్న షియర్ ఫోర్స్ని అప్లై చేయడం వల్ల దీని యొక్క షేప్ అనేది చేంజ్ అయ్యేదాన్ని మనం ఫ్లూయిడ్ అంటాం. సో ఫ్లూయిడ్స్లో లిక్విడ్స్ అండ్ గ్యాసెస్ ఉంటాయి. లిక్విడ్స్ ఎగ్జాంపుల్ వచ్చేసి కెరోసిన్, వాటర్. అది గ్యాస్లో ఎగ్జాంపుల్స్ వచ్చేసి నైట్రోజన్, ఎయిర్. ఇదంతా గ్యాసెస్ కిందికి వస్తుందన్నమాట. సో నెక్స్ట్ ప్రెషర్. వాట్ ఈస్ మీన్ బై ఏ ప్రెషర్? ప్రెషర్ అనేది డెఫినేషన్లో వచ్చేసి మనకు ప్రెషర్ అనేది నార్మల్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా. సో దీని యొక్క యూనిట్స్ వచ్చేసి, ఫోర్స్ యొక్క యూనిట్స్ వచ్చేసి న్యూటన్స్ పర్ ఏరియా. ఏరియా యూనిట్స్ వచ్చేసి మీటర్ స్క్వేర్, న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. సో 1 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 పాస్కల్. సో సేమ్ అనమాట, 1 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అన్నా 1 పాస్కల్ అన్నా సేమ్. సో ఇక్కడ మనం అసలు నార్మల్ ఫోర్స్ అంటే ఏంటిది, ఫోర్స్ అంటే ఏంటిది, వీటి యొక్క గురించి తెలుసుకుందాం. సో ఫోర్స్ అంటే ఏంటిది? ఫోర్స్ అంటే ఏదైనా ఒక పుల్ ఆర్ పుష్ ఆర్ ఏదైనా ఒక చేంజ్ ఇన్ స్టేట్ ఆఫ్ మోషన్, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ మోషన్లో ఉండేదాన్ని దాని యొక్క స్టేట్ని చేంజ్ చేయడం కానీ, లేకపోతే ఒక బాడీ యొక్క షేప్ని చేంజ్ చేయడం కానీ. సో జనరల్ ఒక డెఫినేషన్ వచ్చేసి ఇదనమాట ఫోర్స్ అనేది. కానీ మ్యాథమెటికల్గా మనం ఫోర్స్ని ఎలా డినోట్ చేస్తాం? ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సిలరేషన్. సో మాస్ ఇంటూ యాక్సిలరేషన్. ఇక్కడ యాక్సిలరేషన్ అంటే ఏంటిది? ఈ యాక్సిలరేషన్ అంటే మళ్ళీ మనకు బ్యాక్ టు ఫిజిక్స్. ఫిజిక్స్లో యాక్సిలరేషన్ అంటే ఏంటిది? చేంజ్ ఇన్ వెలాసిటీ పర్ యూనిట్ టైం. యాక్సిలరేషన్ అంటే చేంజ్ ఇన్ వెలాసిటీ పర్ యూనిట్ టైం. అండ్ మళ్ళీ మనకి ఇక్కడ వెలాసిటీ అంటే ఏంటిది? సో వెలాసిటీ అంటే డిస్ప్లేస్మెంట్ బై టైం. మీకు ఫస్ట్ డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటిది, డిస్టెన్స్ అంటే ఏంటిది, ఈ యొక్క రెండు డిఫరెన్స్ తెలియాలి వెలాసిటీ తెలుసుకునే ముందు. సో డిస్ప్లేస్మెంట్కి ఒక డైరెక్షన్ ఉంటుంది, ఒక దిశ ఉంటుంది. డిస్టెన్స్కి ఒక డైరెక్షన్ ఉండదు. సో అదే డిస్ప్లేస్మెంట్కి డిఫరెన్స్. డిస్ప్లేస్మెంట్ అంటే ఒక లెంత్కి దానికి ఒక డైరెక్షన్ ఉంటుంది, అదే డిస్టెన్స్కి డైరెక్షన్ ఏమి ఉండదు. సో ఎగ్జాంపుల్, సపోజ్ ఇది ఒక డిస్టెన్స్. సో దీనికి పర్టికులర్ డైరెక్షన్ అనేది ఏమి ఉండదు. సో అదే సపోజ్ పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి మూవ్ అవుతుంది ఒక ఆబ్జెక్ట్. సో దీనికి ఒక పర్టికులర్ డైరెక్షన్ ఉంటుంది. సో రైటా, లెఫ్టా, టాపా, బాటమా అని ఇలాంటి ఒక డైరెక్షన్ అనేది ఉండేదాన్ని మనం డిస్ప్లేస్మెంట్ అంటాం. డైరెక్షన్ లేని దాన్ని మనం డిస్టెన్స్ అంటాం. సో ఇక్కడ వెలాసిటీ అంటే ఏంటిది? డిస్ప్లేస్మెంట్ పర్ యూనిట్ టైం. సో కొంత డిస్ప్లేస్మెంట్ మూవ్ ఒక యూనిట్ టైం. సపోజ్ ఒక 10 సెకండ్స్కి ఒక 10 మీటర్స్ మూవ్ అయింది. సో దాన్ని మనం వెలాసిటీ అంటాం. సో ఈ వెలాసిటీ, చేంజ్ ఇన్ వెలాసిటీ పర్ యూనిట్ టైంని మనం యాక్సిలరేషన్ అంటాం. సో యాక్సిలరేషన్ యొక్క ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటే, యాక్సిలరేషన్ అంటే ఏంటిది? సపోజ్ మనం కార్ తీసుకుందాం. సో కార్ మనకు ఒక 40 km/h స్పీడ్లో వెళ్తుంది. సో మనం ఇంకొక వెహికల్ని ఓవర్టేక్ చేయాలా. అప్పుడు మనం ఏం చేస్తాం? కార్లో యాక్సిలరేటర్ అని ఒకటి ఉంటుంది, యాక్సిలరేటర్ పెడల్. సో ఆ యాక్సిలరేటర్ని ప్రెస్ చేస్తే మనం 40 km/h ఉండే స్పీడోమీటర్లో 40 km/h ఉంటుంది, అది 80 దాకా వెళ్తుంది. సో ఇక్కడ ఏమవుతుంది? 40 km/h అనేది వెలాసిటీ.
ఈ వెలాసిటీ ఆర్ స్పీడ్ అనేది 80 కిలోమీటర్స్కి చేంజ్ అవుతుంది. సో ఎంత టైంలో, సపోజ్ మన పెడల్ కొంచెం హార్డ్గా ప్రెస్ చేస్తే ఒక 6 సెకండ్స్ ఆర్ 7 సెకండ్స్లో. సో ఇక్కడ ఏంటిది చేంజ్ ఇన్ వెలాసిటీ. సో యాక్సిలరేషన్ అంటే చేంజ్ ఇన్ వెలాసిటీ అంటే 40 కిలోమీటర్స్ మైనస్ 80 కిలోమీటర్స్ అంటే అక్కడ ఎంత డిఫరెన్స్ వచ్చేసి 40 డివైడెడ్ బై చేంజ్ ఇన్ వెలాసిటీ పర్ యూనిట్ టైం. సో ఎంత టైంలో చేంజ్ అవుతుంది. సో దాన్ని మనం యూనిట్స్ వచ్చేసి మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్. యాక్సిలరేషన్ యొక్క యూనిట్స్ వచ్చేసి మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్. వెలాసిటీ యొక్క యూనిట్స్ వచ్చేసి మీటర్స్ పర్ సెకండ్. దీన్నే మనం ఆర్ కిలోమీటర్స్ పర్ అవర్లో కూడా డినోట్ చేసుకోవచ్చు. సో ఇది యాక్సిలరేషన్ అండ్ వెలాసిటీ యొక్క డిఫరెన్స్ అండ్ డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ యొక్క డిఫరెన్స్. సో నెక్స్ట్ ప్రెషర్ అనేది మనం ప్రెషర్ గురించి మాట్లాడాం కదా. ప్రెషర్ అనేది యూనిట్స్ వచ్చేసి అట్మాస్ఫిరిక్ ప్రెషర్ అనేది ఉంటుంది మనకు. అట్మాస్ఫిరిక్ ప్రెషర్ వచ్చేసి 101.325 కిలో పాస్కల్స్. అసలు అట్మాస్ఫిరిక్ ప్రెషర్ అంటే ఏంటిది? అట్మాస్ఫిరిక్ ప్రెషర్ అంటే ఇది ఎర్త్. సో ఈ ఎర్త్ చుట్టూ మనకు అట్మాస్ఫియర్ ఉంటుంది. అట్మాస్ఫియర్ ఇన్ ద సెన్స్ అట్మాస్ఫియర్లో ఏమేమి గ్యాసెస్ ఉంటాయి? ఎయిర్ అంటే ఎయిర్లో నైట్రోజన్, ఆక్సిజన్, హీలియం, హైడ్రోజన్, కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ ఇలాంటి డిఫరెంట్ గ్యాసెస్ అన్నీ ఉంటాయి. సో ఆ గ్యాసెస్ని మనం అట్మాస్ఫియర్ అంటాం. సో ఈ అట్మాస్ఫియర్ అనేది ఎర్త్ మీద ప్రెషర్ అప్లై చేస్తూ ఉంటుంది, సర్టన్ అమౌంట్ ఆఫ్ ప్రెషర్ అప్లై చేస్తూ ఉంటుంది. సో ఈ ప్రెషర్ ఎంత అంటే ఇది 101.325 కిలో పాస్కల్స్. ఇంత అమౌంట్ ఆఫ్ ప్రెషర్ అనేది ప్రతి ఒక్కరి మీద అప్లై చేస్తూనే ఉంటుంది. సో మీరు ఒక డౌట్ అడగచ్చు, మరి ఇంత ప్రెషర్ అప్లై చేసినప్పుడు, ఇంత అమౌంట్ ఆఫ్ హ్యూజ్ ప్రెషర్ అప్లై చేసినప్పుడు హ్యూమన్ బీయింగ్స్ ఎందుకు క్రష్ అవ్వరు అని. సో హ్యూమన్ బీయింగ్స్ మీద ఇంత ప్రెషర్ అప్లై చేసినప్పుడు హ్యూమన్ బీయింగ్స్ ఎందుకు క్రష్ అవ్వరని. సో ఎందుకు క్రష్ అవ్వరంటే, సో మన బాడీలో అట్మాస్ఫిరిక్ ప్రెషర్ కంటే ఎక్సెస్ ప్రెషర్ ఉంటుంది. సో ఎక్సెస్ ప్రెషర్ దాన్ ద అట్మాస్ఫియర్, అదొక రీజన్ క్రష్ కాకపోవడానికి. అండ్ ఇంకొకటి మన బాడీలో 70% ఆఫ్ వాటర్ ఉంటుంది. సో వాటర్ అనేది ఇన్కంప్రెసిబుల్, అంటే వాటర్ని మనం కంప్రెస్ చేయలేము. గ్యాసెస్ని కంప్రెస్ చేయొచ్చు కానీ వాటర్ అనేది ఇన్కంప్రెసిబుల్. మన బాడీ యొక్క టిష్యూస్ ఉంటాయి, టిష్యూస్ కూడా ఇన్కంప్రెసిబుల్. సో అవి సడన్ వరకే కంప్రెస్ చేయగలం కానీ మొత్తం కంప్లీట్గా కంప్రెస్ చేయలేము. ఈ అట్మాస్ఫిక్ ప్రెషర్కి అవి విత్స్టాండ్ చేస్తాయి. సో సపోజ్ ఒక బ్రిక్ తీసుకోండి, వుడ్ తీసుకోండి, చెట్లు తీసుకోండి. సో అవన్నీ అట్మాస్ఫిక్ ప్రెషర్కి విత్స్టాండ్ చేయగల అంత క్యాపబిలిటీ, అంత మెటీరియల్ మన బాడీ కానీ ట్రీస్లో కానీ ఉంటుంది. సో మనం క్రష్ కాము. అండ్ ఇంకొక రీజన్ వచ్చేసి ప్రెషర్ అనేది డిఫరెంట్ డైరెక్షన్లో త్రూఅవుట్ అవర్ బాడీ అన్ని డైరెక్షన్లో ప్రెషర్ అనేది అప్లై అవుతుంది, అట్మాస్ఫిక్ ప్రెషర్ అనేది. సో ఈ ప్రెషర్ అనేది, ఈ ఫోర్సెస్ అనేవి బ్యాలెన్స్ అవుతాయి. బ్యాలెన్స్ అయ్యి మన మీద అంత హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ప్రెషర్ అనేది యాక్ట్ అవ్వదు. సో మనం క్రష్ కాకుండా లీవ్ అవుతాం, అంటే బ్రతికి ఉంటాం అన్నమాట. సో ఇది అట్మాస్ఫిక్ ప్రెషర్. సో నెక్స్ట్ ఇది అబ్సల్యూట్ జీరో ప్రెషర్. అబ్సల్యూట్ జీరో ప్రెషర్ అంటే ఇక్కడ ప్రెషర్ అనేది జీరో అవుతుంది అనమాట. అంటే దేర్ విల్ బి నో ప్రెషర్ అట్ ఆల్. ఏ ప్రెషర్ లేని దాన్ని మనం ఒక రెఫరెన్స్ కింద తీసుకుంటాం. సో ఈ రెఫరెన్స్ని మనం అబ్సల్యూట్ జీరో ప్రెషర్ అంటాం. సో ఇక్కడ నుంచి ఇది అట్మాస్ఫిక్ ప్రెషర్, అంటే ప్రజెంట్ మన అట్మాస్ఫియర్లో ఉండే ప్రెషర్ని మనం ఇది అట్మాస్ఫిక్ ప్రెషర్ అంటాం. సో ఇది నెక్స్ట్ అట్మాస్ఫిక్ ప్రెషర్ అబోవ్ ఉండేది మొత్తం మనం గేజ్ ప్రెషర్ అంటాం. సో దీనికి గేజ్ ప్రెషర్ అని ఎందుకు నేమ్ వచ్చింది అంటే, సో మనం ఏదైతే ఒక గేజ్ కనెక్ట్ చేస్తామో ఆ గేజ్లో చూపించే ప్రెషర్ అనేది అది ఆల్వేస్ గ్రేటర్ దాన్ ద అట్మాస్ఫిక్ ప్రెషర్. ఆల్రెడీ అట్మాస్ఫియర్లో సర్టెన్ అమౌంట్ ఆఫ్ ప్రెషర్ ఉంటుంది. సో మనం గేజ్ కనెక్ట్ చేస్తాము. సో ఆ గేజ్ అనేది అట్మాస్ఫిక్ ప్రెషర్ కంటే అట్మాస్ఫిక్ ప్రెషర్ ప్లస్ ఇంకా చూపించేది మొత్తం మనం గేజ్ ప్రెషర్గా డినోట్ చేసుకుంటాం. సో అది సో అట్మాస్ఫిక్ ప్రెషర్ కంటే తక్కువ ఉండేదాన్ని మనం వాక్యూమ్ ప్రెషర్ అంటాము. అట్మాస్ఫిక్ ప్రెషర్ కంటే తక్కువ ఉండేది మొత్తం వాక్యూమ్ ప్రెషర్ అంటాం. సో ఇది నెక్స్ట్ అబ్సల్యూట్ ప్రెషర్. అబ్సల్యూట్ ప్రెషర్ అంటే మనం ఇక్కడ నుంచి తీసుకునే రెఫరెన్స్ మొత్తం ఇది అబ్సల్యూట్ ప్రెషర్. సపోజ్ నాకు ఈ పాయింట్ దగ్గర ప్రెషర్ కావాలి. సో ఏ ప్రెషర్? అబ్సల్యూట్ ప్రెషర్ కావాలి. సో అబ్సల్యూట్ ప్రెషర్ అంటే అట్మాస్ఫిక్ ప్రెషర్. ఇక్కడ ఈ పాయింట్ దగ్గర ప్రెషర్ కావాలంటే ఇప్పుడు ఏమవుతుంది, ఇది పి అబ్సల్యూట్ విల్ బి ఈజ్ ఈక్వల్ టు పి అట్మాస్ఫిక్ ప్రెషర్ ప్లస్ పి గేజ్ ప్రెషర్. సపోజ్ నాకు ఈ పాయింట్ వద్ద
ప్రెషర్ కావాలి. ఈ పాయింట్ వద్ద ప్రెషర్ సపోజ్ P1 కావాలనుకోండి. సో మనకి ఏంటిది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మెజర్ చేసే ప్రెషర్ని మనం P అబ్జల్యూట్ ప్రెషర్ అంటాము. సో ఈ అబ్జల్యూట్ ప్రెషర్ని ఇంకో విధంగా రాసుకోవచ్చు. సో P అబ్జల్యూట్ ప్రెషర్ విల్ బి ఈజ్ ఈక్వల్ టు P అట్మాస్ఫిరిక్ ప్రెషర్ మైనస్ P వాక్యూమ్ ప్రెషర్. సో ఇప్పుడు మీకు ఈజీగా అర్థమై ఉంటుంది ఏది అబ్జల్యూట్ ప్రెషర్ అంటే ఏంటిది, అట్మాస్ఫియర్ ప్రెషర్ అంటే ఏంటి, గేజ్ ప్రెషర్ అంటే ఏంటిది. సో దీస్ ఆర్ ఆల్ 3 types of pressures.